శాతం అమలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో 85% అమలు చేయకుండా వాడు దిగిపోయినటువంటి సందర్భం. మరొకటి ఏంటంటే, నేను చాలా సార్లు చెప్పాను సార్ వెంకటరెడ్డి గారికి, సిగ్గు లేదా, చేత కాదా, ఈ మాటలు ఎందుకు వస్తాయి సార్? ఈ మాటలు ఎందుకు వస్తాయి? డిబేట్లకు వస్తా ఉంది. ప్రత్యర్థులు సిగ్గు లేదా, చేత కాదా ఇట్లాంటి మాటలు అంటానిక? రాష్ట్రం దగ్గర నుంచి రాష్ట్ర ప్రజలు 5 రూపాయలకు అన్నం తింటుంటే అన్నా క్యాంటీన్లు కూడా తీసేశారు కదా సార్ తమరు. మీరు కదా సార్ మీరు కదా సిగ్గుపడాలి. చెప్పమని చెప్తా మేమేం చేసామో, వినే దమ్ముంటే వినండి. మళ్ళీ వస్తాను వంశీ గారు, వంశీ గారు ఒక్క నిమిషం. మాట్లాడండి వెంకటరెడ్డి గారు, 1 minute. నేను మళ్ళీ అప్పారావు గారికి వెళ్ళాలి. మాట్లాడు సార్. ఆయన మాట్లాడినా కంటిన్యూ చేస్తా. అప్పారావు గారిని మాట్లాడమా కానీ ఎక్కువసేపు మాట్లాడు. టైం అవుతుంది. లేదు టైం అవుతుంది. ఇప్పుడు ఒక్క సెకండ్. ఇప్పుడు నేనేమన్నాను, ఆయన సమాధానం చెప్పే స్థాయో వయసో కాకపోతే దాన్ని డిబేట్ అట్లా ఉండదు. ఎవరైనా దానికి సమాధానం చెప్పాల్సిందే. పాయింట్ నెంబర్ 1. 2, మీరు చెప్పింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇస్తున్నటువంటి పథకాలన్నింటినీ కంటిన్యూ చేస్తూ సూపర్ 6 తో పాటు 143 హామీలు మీరు ఇస్తానన్నది నేను అన్నా. మీరు ఇప్పుడు 67 లక్షల మందికి తల్లికి వందనం ఒక్క సంవత్సరం 13,000 వేశారు. కొంతమందికి అది కూడా, కొంతమందికి 7,000 8,000 వచ్చింది. నన్ను శాసనమండలిలో కూడా అదే చర్చ జరిగింది. మీరు ఇస్తానన్నదేంటి? 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. 87 లక్షల మంది పిల్లలు ఉంటే మీరు 67 లక్షల మందికి ఇచ్చారు. అంటే 20 లక్షల మందికి తగ్గించారు. దాని క్వశ్చన్ చేస్తుంటే మేము ఎంతమందికి ఇచ్చాం? ఇవ్వాల్సిన లెక్క చెప్పండి. రెండోది, ఉచిత బస్సు ఇచ్చామన్నారు. 16 రకాల బస్సులు ఉంటే మీరు 6 రకాల బస్సుల్లో ఇస్తున్నారు. మిగిలిన 10 రకాల బస్సుల్లో లేవు. తిరుమలకు కూడా మీరు ఫ్రీ అని చెప్పారు. ఏ టెంపుల్ కావాలంటే ఆ టెంపుల్. తిరుమలకు ఫ్రీ ఉందా బస్సు ఈ రోజు? రెండోది వచ్చేటప్పటికి రైతు భరోసా మీరు ఇస్తానన్నదేంటి? కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాకుండా 20,000 ఇస్తా అన్నారు. కానీ మీ హామీలను ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చూడండి. మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్నది కాకుండా అంటే మీరు ఎంత ఇవ్వాలి? మొత్తం కలుపుకొని 26,000 ఇవ్వాలి. మొట్టమొదటి ఏడాది ₹1 ఇవ్వాల మీ 20,000లో. రెండో ఏడాది 14,000. అది కూడా 6 లక్షల మంది కోత వేసింది చెప్పాను. రెండేదో P4 ద్వారా అంటే ఏదో లక్షల మందికి ఏదో అయిపోయిందంట. గుండెల మీద చేసుకొని చెప్పండి అండి. P4 ద్వారా పేదల్ని డబ్బున్న అందరూ దత్తం తీసేసుకొని అన్ని చేసేస్తున్నారా? ఎవరికైనా మనం చెప్పేది కొంచెం ఆనేటట్టుగా ఉండాలి కదా. కాదు వంశీ గారు, మీరు ఇప్పుడు నేను అసెంబ్లీలో 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు కదా. 5 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా. ఏ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు ఏ నోటిఫికేషన్